అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడి ఈరోజు అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూకి ఒక వ్యక్తి కామెంట్ పెట్టారు. అమ్మ, మాకు తాత ముత్తాతల నుంచి ఎంతో ఆస్తి వచ్చింది, తరతరాలకు తరగని ఆస్తి ఉంది, కానీ నేనంటూ ఏ వ్యాపారం మొదలు పెట్టినా అది ఫెయిల్ అవుతుంది, ప్రాఫిట్స్ రావట్లేదు, నష్టపోతున్నాను, నన్ను ఏం చేయమంటారు అని కామెంట్ చేశారు. అతనికి మీరేం సమాధానం చెప్తారు? ఏమైనా పర్వాలేదు, కానీ మనకి 7 generations వాళ్ళు తీగలాగా అలా తీసుకొస్తుంది అనమాట. వాళ్ళకి మనం ఉన్నామంటే మనకి ముందుగా 7 generation అనమాట. ఎవరికైనా డిసీజ్ రావడం కానీ, శాపాలు రావడం కానీ ఏదైనా 7 generation నుంచి ఉంటాయి అనమాట. దానికి ముందు ఉన్న వాళ్ళకి 7th క్లోజ్ అయిపోతుంది. నేచరే ఏం చేస్తుందంటే న్యూట్రల్ చేసేస్తుంది. 7 తర్వాత ఇంకా కంటిన్యూ అవ్వద్దు, 8th generation అంతా కంటిన్యూ అవ్వదు. అదే సేమ్ ఇదే జరుగుతూ ఉన్నా కానీ 8th generationలో వాళ్ళు బాగానే ఉంటారనమాట. వీళ్ళు ఏం చేసి ఉంటారు అంటే, ఆయనకి మనకు తెలిసిన దీనిలో చూసామంటే మనం 4 bodies కరెక్షన్ చేస్తాము ఎనర్జీ లెవెల్లో. ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ అండ్ చక్రాస్ కరెక్షన్ చేస్తాము అండ్ గ్రహాలు కరెక్షన్ చేస్తాం. కానీ ఎన్ని చేసినా దానికి ముందుగా వీళ్ళు ఏం చేయాలి అంటే పిండ ప్రదానం అంటారు కదా, పితృదేవతలకి అది చేయాలన్నమాట. కంపల్సరీ చేయాలి, ఇయర్లీ వన్స్ అన్నా, లేకపోతే అది శాపంగా మారుతుందన్నమాట. వాళ్ళ ఆస్తులు ఉంటాయి కదా, వాళ్ళ ఆస్తిని అనుభవించడానికి మనం ఉన్నాం. కనీసం వాళ్ళకి పితృపిండం కూడా, పిండ ప్రదానం కూడా మనం పెట్టకపోతే ఎట్లా కదా. అంత ఆస్తిని తరగని ఆస్తులు మనకి ఇస్తారు. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమవుతుంది కదా మనకి, అలా అందువల్ల ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. మరి ఆ బ్లాకేజెస్ ని ఎలా తీసేయచ్చమ్మా. అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఉంటుంది. అది ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అలా చెప్పాం కదా, 4 bodiesలో ఉంటుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ని మనం తొలగించేసామంటే. కానీ వీళ్ళు అప్పటికైనా తొలగించినా కానీ వాళ్ళు పితృదేవతలను తలుచుకొని పిండ ప్రదానం పెట్టాలి. డెఫినెట్గా చేస్తేనే వాళ్ళు బ్లెస్సింగ్ పొందుతారు. ఎంతో తరగని ఆస్తులు మనకి ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళని తలుచుకొని ఒకసారి వాళ్ళకు పిండ ప్రదానం పెట్టడం ఏమవుతుంది కదా. అమ్మ నాన్నలనే పట్టించుకోవట్లేదమ్మా ఈ రోజుల్లో. ఇంకా తాత ముత్తాతలు వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తు పెట్టుకుని చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అది డెఫినెట్గా చేయాలమ్మా. పిండ ప్రదానం పెట్టడం అనేది, ఇయర్లీ వన్స్ పెట్టడం అనేది ఆత్మ శోభిస్తుంది అనమాట. లేకపోతే నాకు ఎవరు లేదా అన్నట్టుగా అప్పుడు అది శాపంగా మారుతుంది. ఎవరికైతే ఈ ఆస్తులు ఉన్నాయో, బోల్డ్ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైనా పెట్టారంటే అది నిలవకుండా పోతుంది అనమాట. ఏ బిజినెస్ పెట్టినా ఆ పెట్టుబడులు ఉండదు. అదే వీళ్ళు సంపాదించుకున్న ఆస్తిని వీళ్ళు సంపాదించుకోవాలన్నా కూడా ఆ డబ్బుల నుంచే కదా వీళ్ళు సంపాదించుకోవాలి. అది ఎప్పుడు పెట్టినా నష్టం అవుతుంది అంటున్నారు కదా వాళ్ళు. ఇలాగే ఉంటుంది వీళ్ళకి. జాతకాల్లో కూడా శుక్రుడు చాలా వీక్గా ఉంటుంది, ఇంకా బేసిక్ చక్ర చాలా వీక్గా ఉంటుంది అనమాట వీళ్ళకి. దాని అంతా కరెక్షన్ చేస్తే డెఫినెట్గా వీళ్ళకి కలిసి వస్తుంది. ఒక వ్యక్తి కర్మల గురించి తెలుసుకోవాలి అంటే 7 generations చూస్తాము అన్నారు కదా. అవునమ్మా. సాధారణంగా ఒకరికి పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు మనం చెప్పాం కదా అలాగా. అయితే ఇప్పుడు ఇదే సూత్రం అటు వ్యాపారాలకి, అభివృద్ధికి కూడా వర్తిస్తుందా? అన్నిటికమ్మా. 7 generation నుంచి మనం చూసుకోవాలి. మనకి ఒకవేళ మనకి వర్ధించలేదు ఏ బిజినెస్ పెట్టినా అంటే మనం యాన్సెస్ట్రల్ కర్మ ఉంది మనకి. మన కర్మ అని చాలా ఉంటుంది, పాస్ట్ జన్మలో మనం చేసిన కర్మ. మళ్ళీ మనం యాన్సెస్ట్రల్ కర్మ అంటే వీళ్ళు అవన్నీ అనుభవించాలని పుట్టి ఉంటారనమాట. అందువల్లే ఆ తల్లిదండ్రిని కోరుకొని ఆ తల్లిదండ్రి కడుపులో పుట్టారు వీళ్ళు. ఆ కర్మలంతా కూడా భరించాలని దానికోసం జన్మ తీసుకోవచ్చు సార్ వీళ్ళు. అలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సరే యాన్సెస్ట్రల్ కర్మ ఉంటుంది, అది కూడా మనం క్లియర్ చేసుకోవాలంటే మనము వాళ్ళకి పిండ ప్రదానం పెట్టామంటే సరిపోతుంది, వాళ్ళకి గుర్తు చేసుకున్నామంటే సరిపోతుందమ్మా. అమ్మ నాన్న దగ్గర నుంచి కూడా మనం వాళ్ళని ఏడిపించి మాత్రం మనం తీసుకోకూడదు ఆస్తులు. 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి ఈక్వల్గా పంచాలి. ఆడవాళ్ళకి ఇంత, మగవాళ్ళకి ఇంత ఇలా ఉండకూడదు. ఎక్కువగా మన సంప్రదాయంలో, ఆచార వ్యవహారాల్లో చూసినప్పుడు మన కుటుంబ వ్యవస్థలో అబ్బాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏమైనా మా ఇంటి పోయేరు మోస్తాడు, రేపు మాకు అన్ని చేస్తాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని పున్నామ నరక నుంచి తప్పిస్తాడు కొడుకు అని ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. తప్పించడం అనేది కొడుకు డెఫినెట్ గా ఉంది. అది అందుకే మనం కొరివి పెడతారు కదా, కొరివి పెట్టేటప్పుడు కానీ దేనికైనా కానీ ఇలా పెట్టుకుంటారు కదా, ఒక మట్టి
మట్టి పాన్లాగా పెట్టుకుంటారు కదా, దానికి చిల్లులు పెట్టి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటి అర్థం అని అంటే మన మన పాపాలని వాళ్ళకి ఇవ్వడం లెక్క. పాపమైనా సరే మంచి అయినా సరే మన బర్డన్స్ వాళ్ళకి ఇవ్వడం లెక్క అనమాట. అది తెలుసుకోకుండా మన కొరి పెట్టడానికే ఇది అనుకుంటాం, కానీ అలా కాదు. మన కష్టాన్ని నష్టాన్ని అన్నీ కొడుకుకి అప్పచెప్పి పోవడం అనమాట, అది లెక్క అయితే. కొంతమందికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అవును. పేదింట్లో పుట్టిన పేదరికంలో పుట్టిన బిలియనీర్స్ అయిపోతూ ఉంటారు. అవును. మల్లారెడ్డి గారు చెప్తూ ఉంటారు, పూలమ్మాను పాలమ్మాను ఇప్పుడు ఇంత పెద్ద స్థితికి వచ్చాను అని. మరి అలాంటి వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది? అది ancestral కర్మ, గుడ్ కర్మ ఉంటాయి వీళ్ళకి. అది వీళ్ళకి ఏదైనా చిన్న వ్యాపారం చేసినా బాగా కలిసి వచ్చేస్తాయి. ancestral కర్మాలంటే గుడ్ కర్మస్ కూడా ఉన్నాయి కదమ్మా. అందరికీ ఎప్పుడు చెడునే జరగవు కదా, మంచి జరుగుతాయి, చెడు జరుగుతాయి మనకి. సో అలా వాళ్ళకి ఏంటంటే ancestral నుంచి దీవెనలు బాగుంటాయి, అన్నీ మంచి జరుగుతుంది అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి పేదరికంలో పుట్టిన వాళ్ళు గొప్పగా అవ్వడం అలా అవుతారనమాట. కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, ఏదైనా పని చేయాలి అనుకుంటారు. ఇంట్లో ఎవరి పేరుతో ఇది మొదలు పెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు, టెన్షన్ పడుతూ ఉంటారు. భార్య పేరు మీద ముందుకు వెళ్ళాలా, భర్త పేరు మీద అని. కొన్ని బిజినెస్లకి సంబంధించి ఎవరి పేరు అయితే బాగుంటుంది? అలా ఉండదమ్మా. మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే మనం చెప్పేస్తాం. అంటే ఎవరి పేరు మీద కావాలి అంటే వాళ్ళు చెక్ చేసి మనం చెప్పేయచ్చు, మీ పేరు మీద పెట్టండి, మీ వైఫ్ మీద పెట్టండి. అది ఇంట్లో ఉండి వాళ్ళు చెక్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఇష్టం, ఎవరి పేరు మీదన్నా పెట్టుకోవచ్చు. సాధారణంగా మహిళలకి ఏ వ్యాపారాలు కలిసి వస్తుంటాయి? అలా లేదమ్మా, అన్ని రంగాల్లో కానిస్తున్నారు కదమ్మా ఇప్పుడు. అన్ని బిజినెసెస్ కలిసి వస్తున్నాయి. ఏ వ్యాపారంలో ఏ బిజినెసెస్లో లేదు చెప్పండి? ఆడవాళ్ళు అన్నిట్లో అన్ని రంగాల్లో ఉంటున్నారు కదా. కాబట్టి ఏదైనా మగవాళ్ళకి ఎంత ఈక్వల్, అందుకే ఆడవాళ్ళకి కూడా అంతే ఈక్వల్ ఉంటుంది. అందుకే మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకి తక్కువ లేకుండా అలా చేయకుండా అందరికీ ఈక్వల్గా పంచాలి ఆస్తులు పంచినప్పుడు కూడా పేరెంట్స్ అనేది. చాలా బాగా చెప్పారమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళ బిజినెస్ లోకి వెళ్తూ ఉన్నారు అనగానే చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా. చీరల బిజినెస్ చేయండి, బంగారం, జ్యువెలరీ, పచ్చళ్ళు అమ్ముకోండి, పొడులు అమ్ముకోండి, ఇలాంటివే చెప్తూ ఉంటారు. అంటే ఆడవాళ్ళని అక్కడికి పరిమితం చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనమే చూస్తున్నాం కదమ్మా, అన్ని రంగాల్లోనే వాళ్ళు కానిస్తున్నారు కదా ఆడవాళ్ళు. కాబట్టి ఏం లేదు, అన్ని రంగాల్లో వీళ్ళు కానివ్వచ్చు, వాళ్ళు కానివ్వచ్చు. కానీ ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కానీ యాన్సెస్ట్రల్ కర్మ అనేది గుడ్ కర్మ ఉంటుంది, బ్యాడ్ కర్మ ఉంటుంది. బ్యాడ్ కర్మ ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు యాన్సెస్టర్స్ ని గుర్తు చేసి వాళ్ళకి పిండ ప్రదానం పెట్టడం చాలా అవసరం అనమాట. ఆ తర్వాత వచ్చి మన దగ్గర ఎనర్జీ బ్యాలెన్సింగ్ లో అక్కడ వాళ్ళది అన్ని కూడా కర్మస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించేయచ్చు. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో తొలగించేసి మనం వాళ్ళకి డెఫినెట్గా శుక్రుడు వీక్గా ఉంటాడు, అలాంటి వాళ్ళకి అలా అంతా జరుగుతుంది అనమాట. అండ్ బేసిక్ చక్ర చాలా వీక్గా ఉంటుంది అనమాట. అవన్నీ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ బిజినెస్లు కానిచ్చుకోవచ్చు. డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఎంత చక్కగా వివరించారో చూసారా. ఈ రోజు మీరు ఏవైనా పాపాలు చేస్తే రేపు మీ పిల్లలకి తగులుతాయనే మాటను మనం సాధారణంగా వింటూ ఉంటాం. కానీ మన పెద్దలు, మన తాత ముత్తాతలు చేసిన కర్మలు కూడా ఈ రోజుకి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే మనం మంచిగా ఉన్నప్పుడే మంచి కర్మలు చేస్తూ, మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళడం ఎంతో అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంచిదమ్మా.